నమస్కారం అండి, నేను డాక్టర్ పృథ్వీ పేరం. నేను ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్. ఇవాళ మనము కొన్ని ఫ్రీక్వెంట్గా తరచూ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. డాక్టర్ గారు, గర్భధారణ సమయంలో తెల్లబట్ట రావడం ఎటువంటి సమస్య అంటారు? ఇది ఒక మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే తరచూ మనకి నవరంధ్రాలలో ఎలా అయితే కొంచెం లవణాలు దేంటిది రిలీజ్ అవుతూ ఉంటాయో అలా కొంచెం తేమ అనేది ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఎక్కువ బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి దానివల్ల కొంచెం అధికంగా వైట్ డిశ్చార్జ్ లాగా ఉంటుంది. కానీ రొటీన్ కన్నా ఎక్కువ వైట్ డిశ్చార్జ్ ఉండడం నార్మల్. కానీ అదే ఎప్పుడైతే వాసన వస్తుందన్నా, లేకపోతే ఇచ్చింగ్ ఏమన్నా ఉందా అంటే దురద ఉంది అని అన్నా కానీ, లేకపోతే చాలా ఎక్కువ గడ్డల్లాగా పరిపోవడం కానీ, లేకపోతే పెరుగుగడ్డలు పాలలాగా ఇట్లా వెళ్ళిపోతుంది అన్నప్పుడు మాత్రం కంపల్సరీ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. దీన్ని అశ్రద్ధ చేయొద్దు. డాక్టర్ గారు, కొన్నిసార్లు గర్భిణీ స్త్రీలకు 2వ లేదా 3వ నెలలో పీరియడ్స్ వస్తాయి. ఇలా రావడానికి గల కారణాలేంటి? ఇలా వస్తే గర్భధారణలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? జనరల్గా ఇక్కడ ఏమవుతుందని అంటే మనకు తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఎన్ని రోజులకు ఒకసారి నెలసరి రావాలి. నెలసరి అని అంటే నెల అనే ఆ పదం దగ్గర అందరూ 30 రోజులకు ఒకసారి లేకపోతే 28 రోజులకు ఒకసారి రావాలని అనుకుంటుంటారు. కానీ అది వాస్తవం కాదు. జనరల్గా అయితే ఒక 21 రోజుల నుండి 35 రోజుల వ్యవధి లోపల ఎప్పుడైనా పీరియడ్ వస్తే అది నార్మల్ అంటూ ఉంటాము. అదే ఒకవేళ 20 రోజులకి లేకపోతే 15 రోజులకే వస్తే మాత్రం అది అబ్నార్మల్. అంటే కంపల్సరీ నెలలో 2 సార్లు వస్తున్నట్టు, నెలసరి 2 సార్లు వస్తున్నట్టు అప్పుడు కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. ఇందాక మీరు అడిగినట్టు ఎప్పుడైతే 2 నెలలకు ఒకసారి లేకపోతే 3 నెలలకు ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయి అని అంటే అది కంపల్సరీ అబ్నార్మల్. దాన్ని చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మీ గైనకాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళి సంప్రదించాలి దీని గురించి. 2 మంత్స్కి 3 మంత్స్కి పీరియడ్స్ వస్తున్నాయిలే, ఏం కాదు, నాకు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటే కొన్నిసార్లు దీన్ని అశ్రద్ధ చేసినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కాస్త అది ఎప్పుడో ఒకసారి ఎండోమెట్రియల్ క్యాన్సర్స్కి కూడా దారితీస్తూ ఉంటుంది. సో ఇమ్మీడియట్గా ఎప్పుడైనా కానీ మనకి నెలకి ఒకసారి లేకపోతే 35 డేస్కి ఒకసారి కూడా కొంతమందికి సైకిల్స్ ఉంటుంది. ఇలా నెలసరి ఏదైతే ఋతుక్రమం ఏదైతే ఉందో అది ప్రాపర్గా రాకపోతే పిల్లలు అవ్వడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి ఈవెన్ వాళ్ళు రేపు గర్భధారణ సమయంలో కూడా వాళ్ళకి కంపల్సరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆ పీరియడ్ని రెగ్యులరైజ్ చేస్తూ మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసినప్పుడు మీకున్న కన్సర్న్ ఏంటి, అది హార్మోన్స్ వల్ల ప్రాబ్లం అవుతుందా, స్ట్రెస్ వల్లనే అవుతుందా, లేకపోతే అధిక బరువు వల్ల అవుతుందా, ఇంకా ఏమైనా గడ్డల్లాగా అయినాయా, లేకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అలా ఇన్ఫెక్షన్స్ వల్ల అవుతుందా, ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం. అంటే ఇక్కడ వాళ్ళ అండాశయాలు జరగాల్సిన ఏజ్కి కన్నా ముందే మెనోపాజ్ వచ్చేయడం అనమాట. అలాంటివి ఏమన్నా జరుగుతున్నాయి, ఇవన్నీ వాళ్ళు చూశాక ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తూ పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేస్తూ ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ చేస్తారనమాట. గర్భధారణ సమయంలో మనం చేసే స్కానింగ్లు, స్కాన్ కిరణాల వల్ల బిడ్డకి ఏమైనా ప్రభావం చూపుతుందా డాక్టర్ గారు? ఇది చాలా మంది అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చనే. ఏంటంటే అది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ప్రెగ్నెంట్ ఉన్నారా కంపల్సరీ చెప్పండి అనే బోర్డింగ్స్ కూడా మీకు హాస్పిటల్స్లో కనపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు ఒక రేడియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇదే క్యాప్షన్ కనపడుతుంది. దీని అర్థం ఏంటంటే కొన్ని ఎక్స్రేస్ లేకపోతే కొన్ని వేరే హార్మ్ఫుల్ రేడియేషన్స్ వల్ల బిడ్డ లోపల తల్లి గర్భంలో పెరిగే బిడ్డకు ప్రమాదం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ స్కాన్స్ ఏదైతే అవుతుందో దీంట్లో రేడియేషన్ ఎఫెక్ట్ అసలు ఉండదు. దీంట్లో యూస్ చేసేది అల్ట్రాసౌండ్ వేవ్స్ ఉంటాయి అన్నమాట. ఇది సౌండ్ వేవ్స్. సో దీని నుండి రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఈ గర్భధారణ టైంలో అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో స్కానింగ్ చేయించడం వల్ల పిల్లలకి వచ్చే నష్టాలు ఏమీ ఉండదు. ఒక అవసరం పడ్డప్పుడు మామూలుగా ఒక నిర్ణీత టైంలో అది ఎన్టీ స్కాన్ కానివ్వండి, లేకపోతే టీఫా స్కాన్ కానివ్వండి, గ్రోత్ స్కాన్స్ కానివ్వండి, ఇట్లా వివిధ స్కాన్స్ ఉంటాయి. బేబీ గ్రోత్ ఎలా ఉంది, లేకపోతే అంగవైకల్యం ఏమన్నా ఉందా లోపల అని పరీక్షించడానికి చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎప్పుడైనా అది గర్భస్థ శిశువుకి ఏమన్నా అది బరువు తక్కువగా పెరగడం కానీ, లేకపోతే ఉమ్ము నీరు సరిగ్గా లేదు అని కానివ్వండి, లేకపోతే తల్లికి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే బీపీ ఉంది లేకపోతే షుగర్ ఉంది అని అన్నప్పుడు
మీ డాక్టర్ ఏమన్నా మీకు 1-2 సార్లు టెస్టులు చేసి చూడాల్సి వస్తుంది. దీనివల్ల బిడ్డకు వచ్చే సమస్య కానీ లేకపోతే ఇబ్బందులు కానీ ఏమీ ఉండవు. డాక్టర్ గారు, గర్భంలో ఉన్న శిశువు కిడ్నీ వాపు ఉందని కొంతమంది వైద్యులు ధృవీకరిస్తారు. ఇది గర్భధారణ సమయంలో ఎటువంటి పరిస్థితులకు కారణమయ్యే అవకాశం ఉంటుంది? మనం ఈ పరిస్థితిని నియంత్రించగలమా? ఇది జనరల్గా చెప్పాలి అని అంటే గర్భధారణలో ఉన్న శిశువుకి అప్పుడప్పుడు కిడ్నీలో వాపు కనపడుతుంది. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, ఒక్క రీజన్ అని చెప్పలేము. దాంట్లో ఎలా అంటే అది కొంతమందికి లోపల పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మూత్రకోశంలో ఏమైనా అడ్డంగా ఉన్నప్పుడు ఆ కిడ్నీ వాపని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళ మూత్రకోశము సరిగ్గా ఫామ్ అవ్వకపోతే కూడా కిడ్నీ వాప్ అనేది వస్తుంది. కిడ్నీ వాప్ అనేది ఒకదాని వల్లనే వచ్చిందని చెప్పడం అయితే కష్టమవుతుంది. కాకపోతే ఇది డిటెక్ట్ చేయడానికి మనము చేపించే స్కానింగ్ ఏంటంటే 5వ నెలలో టీఫా స్కాన్ అని చేస్తుంటాం. ఎప్పుడైతే ఇలా గర్భంలో ఉన్న శిశువుకి కిడ్నీ వాపు ఉంది, లేకపోతే ఇది కొంచెం పెల్విస్ డైలేటేషన్ ఉంది అనేది ఏంటి మీ డాక్టర్ మీకు చెప్తారో ఆ టైంలో కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన హయ్యర్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంటే పీడియాట్రిక్ ఒపీనియన్ కానివ్వండి, పీడియాట్రిక్ సర్జన్ ఒపీనియన్ కానివ్వండి, ఆ వాపు ఎంత లెవెల్లో ఉంది ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఈ కండిషన్ అనేది మన చేతుల్లో ఉండదు. దీన్ని నియంత్రించేందుకు ఇదేమి లైఫ్ స్టైల్కి మేనేజ్మెంట్ చేసినప్పుడు అంటే ఇదేంటిది తీసుకునే ఆహారంలో కానీ అట్లాంటి మార్పులతో దీన్ని చేంజ్ చేయడం అనేది జరగదు అనమాట. ఒక్కొక్క బిడ్డకు ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ ఇది రూల్ అవుట్ చేసుకోవడము, దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోవడము. రేపు వాళ్ళు ఈ ప్రెగ్నెంట్ లేడీ ఎప్పుడైనా ఇలాంటి బిడ్డ ఉన్న ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అవుతున్నప్పుడు ఒక ముందస్తు జాగ్రత్తగా ఒక పెద్ద ఆసుపత్రిలో డెలివరీకి వెళ్తే అక్కడ పుట్టిన వెంటనే ఏమైనా అవసరం పడితే ఆ బిడ్డకు కూడా కావాల్సిన సర్జరీస్ చేసుకోగలుగుతారనమాట. దీని అడ్వాంటేజ్ ఇది ఉంటుంది. కాకపోతే ఇది రాకుండా వాళ్ళు ఏమన్నా చేద్దాము అన్నది అదైతే కుదిరే ఛాన్సెస్ ఉండవు. మేనరికం పెళ్లి చేసుకుంటే ప్రెగ్నెన్సీలో రిస్క్ ఉంటుంది అంటారు కదా, అలాంటివి ఉన్నాయా డాక్టర్ గారు? ఎస్ అండి, ఇది అసలు చాలా వరకు ఇప్పుడు మనం తక్కువగా చూస్తున్నాం మేనరికం పెళ్ళిళ్ళని. కాకపోతే ఇంకా చాలా మంది నేను ఓపీలో చూసే పేషెంట్స్ కానివ్వండి, ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్న ఫ్రీక్వెంట్ క్వశ్చన్ నేను చూస్తూ ఉంటాము ఏంటంటే మేనరికం పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి అవగాహన లేక ఇది జరుగుతూ ఉంటుంది. జనరల్గా మేనరికంలో చేసుకున్నప్పుడు ఆటోజోమల్ రిసెసివ్ కండిషన్స్ ఏవైనా ఉంటాయి అన్నప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే మేనబావ, మేనత్త, లేకపోతే మేనమామ వీళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. యాజ్ సచ్ మనం కన్సాంగ్వినిటీ అంటే మేనరికంలో ఫస్ట్ ఆర్డర్ది జరగవు. అంటే సొంత అన్న చెల్లె కానీ సొంత రిలేషన్లో జరగవు. కానీ నెక్స్ట్ 2nd డిగ్రీ కానివ్వండి, 3rd డిగ్రీ దాంట్లో ఏమవుతుందంటే ఆ ముందు ఉన్న జనరేషన్ వాళ్ళలో సప్రెస్డ్గా ఉన్న జీన్స్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఇది బయటపడే ఛాన్సెస్ ఉంటుంది. దీనికి మనము కావాల్సిన జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వస్తుంది. చాలామందికి అవగాహన ఉండక వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకున్నాక కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ అది మధ్యలోనే పోవడం కానివ్వండి, లేకపోతే బిడ్డకు అంగవైకల్యంతో పుట్టడం కానివ్వండి, లేకపోతే కొంతమందికి పుట్టాక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కలర్ బ్లైండ్నెస్ కానివ్వండి, మోస్ట్ కామన్గా మనం రే చీకట్ అంటుంటాం కదా, అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎప్పుడైనా కానీ ఒకవేళ పొరపాటున తెలియక మేనరికం పెళ్లి చేసుకున్నా వాళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళడం మంచిది. అక్కడ జెనెటిక్ కౌన్సిలింగ్లో మ్యాపింగ్ అనేది చేసి ఏమేమి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దానికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇది ప్రతి ఒక్కరికి ఇండివిజువలైజ్డ్గా ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరుగా ఉంటుంది. సో దాని గురించి అవగాహన కల్పిస్తూ ఉంటారనమాట. ప్రసవ సమయంలో కొంతమంది మహిళలకు ప్రసవ నొప్పులు రావు, కానీ ఉమ్మ నీరు విడుదల ఎందుకు జరుగుతుంది? ఇది ప్రమాదమా డాక్టర్ గారు? మామూలుగా ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ కడుపుతో ఉన్నప్పుడు ప్రసవం నొప్పులు అనేది ఫస్ట్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది అందరికీ ఇలానే అవ్వాలని ఏం లేదు. ప్రసవ నొప్పులు స్టార్ట్ అయ్యి అవి విపరీతంగా అయ్యి బిడ్డ తల కిందికి వస్తున్న టైంలో అప్పుడు అక్కడున్న మెంబ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి చిట్లించుకుపోయి అప్పుడు అక్కడున్న నీరు అనేది బయటికి వెళ్తూ ఉంటుంది. అండ్ ఇలా నీరు వెళ్తూ బేబీ కూడా కిందికి మెల్లగా
ఏంటి ప్రొసీడ్ అవుతూ నార్మల్ డెలివరీ అవుతుంటుంది. కానీ కొంతమందికి ఏమవుతుందంటే ముందస్తు ఈ మెంబ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి చిట్లపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్నే ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటారు. అది ఒక ఫుల్ టర్మ్ అంటే 37 వారాలు దాటిన ప్రెగ్నెంట్ లేడీకి తనంతట తాను నొప్పులు వచ్చి ఫస్టే మెంబ్రెయిన్స్ లీక్ అయిపోవడం. ఈ మెంబ్రెయిన్స్ లీక్ అవ్వడం అనేది జరిగినప్పుడు చాలా కారణాలు ఉంటాయి. అంటే ఆ బేబీ తల కిందికి రావడానికి నెగోషియేట్ చేస్తూ తల కిందికి రావడానికి ట్రై చేస్తున్న క్రమంలో అది ముందే మెంబ్రెయిన్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుందంటే బేసిక్గా ఎక్కువ వెయిట్ బేబీస్ ఉన్నప్పుడు తల పైకే ఉండడం వల్ల అండ్ ఆ నెగోసియేషన్ చేసే క్రమంలో మెంబ్రెయిన్స్ వీక్గా ఉండడం. వీక్గా ఎప్పుడు ఉంటాయి, అది ఒకవేళ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంది అన్నప్పుడు అది మెంబ్రెయిన్స్కి అంత బలం ఉండదు. సో అప్పుడు కూడా చిట్లిపోయే ఛాన్సెస్ ఉంటుంటాయి. సో ఇది ఎందుకు వల్ల ఉమ్ము నీరు పోయింది అన్నది మీ కన్సర్న్ ఎప్పుడైతే మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటుంటారో వాళ్ళది చెక్ చేస్తారు కంపల్సరీ. అది ఉమ్ము నీరు చిట్లడం అనేది ఆల్రెడీ తల మొత్తం కిందికి వచ్చాక అయ్యిందంటే ఎంతో టైం పట్టదు నార్మల్గా డెలివరీ అయిపోవడానికి. అదే కొన్ని సందర్భాల్లో ఇందాక చెప్పినట్టు పెద్ద బేబీ ఉంది, నెగోషియేట్ చేస్తూ అసలు కిందికి రావడానికి ట్రై చేస్తున్నారు, లేకపోతే మెడలో పేగు ఉంది, తల కిందికి రావడానికి ట్రై చేస్తున్నా పైనుండి పేగు గుంజుతూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మెంబ్రెయిన్స్ స్ట్రెస్లోకి వచ్చి అవి చిట్లిపోవడము అట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అలా అయినప్పుడు మాత్రం కంపల్సరీ గైనకాలజిస్ట్ చూసి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని వాళ్ళని అవసరం పడితే సిజేరియన్ కూడా చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రెగ్నెన్సీలో కాళ్ళు వాయడం సర్వసాధారణమా లేదా మనకు బీపీ అధికంగా ఉంటే వస్తుందా డాక్టర్ గారు? ఎస్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. నార్మల్గా హ్యూమన్ బాడీలో 5 లీటర్ల బ్లడ్ ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ అదే ప్రెగ్నెన్సీలో ఇంకొక బిడ్డకు బ్లడ్ సప్లై చేయడానికి ప్రకృతి పరంగా చాలా వరకు వాల్యూమ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అది దగ్గర 8 లీటర్ల బ్లడ్ దాకా పెరుగుతూ ఉంటుంది. ఇలా దీన్ని మన లోకల్ లాంగ్వేజ్లో ఎలా చెప్తారు అని అంటే నీరు బాగా నిండుకుంది అన్న ఒక మాటలో చెప్తూ ఉంటారు. ఈ నీరు నిండుకోవడం అనే దాంట్లో ఫిజియోలాజికల్ ఎడిమా అంటుంటాం అన్నమాట. ఫిజియోలాజికల్ ఎడిమా అంటే ఏంటంటే ఇట్లా ఎక్సెస్ వాల్యూమ్ ఉన్నప్పుడు ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడైనా కానీ ప్రొలాంగ్డ్ సిట్టింగ్, ఎక్కువసేపు కూర్చున్నా లేకపోతే ఎక్కువసేపు నిల్చున్నా వాళ్ళకి డిపెండెంట్ ఎడిమా, ఎక్కడైతే ఎక్కువ నిల్చున్నారో లేకపోతే ఎక్కువ కూర్చున్నా కానీ ఆ కాళ్ళల్లో వాపు రావడం అనేది నార్మల్గా ఉంటుంది. ఇది కాకపోతే ఎలా అంటే ఫిజియోలాజికల్ అని ఎప్పుడు అంటామంటే ఒకవేళ వాళ్ళు రెస్ట్ తీసుకున్నారంటే, ఇప్పుడు 1 గంట కన్నా ఎక్కువసేపు కూర్చోకండి అమ్మా, లేకపోతే 1 గంట కన్నా ఎక్కువసేపు నిల్చోకండి, ఎవ్రీ 1 అవర్కి లేసి ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరగాలి, కంపల్సరీ ఇది చెప్తూ ఉంటాం మనం. ఒకవేళ వాళ్ళు ఇది చేయడం మర్చిపోయి పొరపాటున కూర్చొని వాళ్ళకి వాపు వచ్చినట్టయితే కంపల్సరీ అది అడ్వైస్ చేసేది ఏంటి అంటే కొద్దిసేపు పడుకోండి, లేకపోతే కొద్దిసేపు నడవండి. ఇలా పడుకున్నా, నడిచినా, లేకపోతే కాళ్ళని ఒక ఎత్తు మీద పెట్టుకొని పడుకున్నా అప్పుడు అది తగ్గిపోతే అది ఫిజియోలాజికల్ ఎడిమా అంటాం అనమాట. అదే పాథలాజికల్ ఎడిమా అని ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు అంటే ఇంకా దీంట్లో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. వాళ్ళకి క్రానిక్గా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే ప్రోటీన్ తీసుకోవాల్సినంత తగు మాత్రంలో ప్రోటీన్స్ తీసుకోకపోయినా, లేకపోతే కొన్నిసార్లు లివర్ డిసీజెస్ ఉన్నా, లేదా కిడ్నీ డిసీజెస్ ఉన్నా, కొన్నిసార్లు ఈవెన్ హార్ట్ డిసీజెస్ ఉన్నా, ఇవన్నీ కాకుండా అత్యధికంగా మెయిన్గా అబ్జర్వ్ చేసేది అంటే బీపీ పెరిగినప్పుడు కూడా కాళ్ళ వాపులు అధికంగా ఉంటాయి. అసలు ఇంకా అవి ఎలా అంటే వాళ్ళు పడుకున్నా తగ్గదు, నిల్చున్నా తగ్గదు, నడిచినా తగ్గదు, ఏది చేసినా తగ్గదు. ఇలా ఎందుకు వస్తుందంటే కిడ్నీలోకి వెళ్ళి వాళ్ళకి మనిషికి చాలా అవసరమైన ప్రోటీన్స్ని యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా యూరిన్లోకి వెళ్ళిపోయి మొత్తము పీడల ఎడిమ వస్తుంది, ఈ కాళ్ళ వాపులు అనేవి వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళి నాకు కాళ్ళ వాపులు వచ్చాయి, అసలు తగ్గట్లేదు, ఏం చేసినా తగ్గట్లేదు అని చూపించుకొని బీపీ చెక్ చేయించుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకొని ఆ పర్టికులర్ వాళ్ళ జెస్టేషనల్ ఏజ్ ఎంత ఉంది అంటే ఎన్ని వారాలు నడుస్తుంది, ఎన్ని నెలలు నడుస్తుంది, ఆ బేబీకి ఏమైనా ప్రొటెక్షన్ ఇవ్వాలా, తల్లికి ఏమన్నా బీపీ మాత్రలు పెట్టాలా, ఇవన్నీ చూస్తూ ఉంటానన్నమాట. డెఫినెట్గా అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాల్సి వస్తుంది.
డాక్టర్ గారు, గర్భధారణ సమయంలో స్త్రీలకు జ్వరం లేదా జలుబు వస్తే మనం ఏదైనా యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చా? గర్భధారణ సమయంలో ఎప్పుడైనా కానీ మామూలు జలుబు లేకపోతే మామూలు ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ థింగ్ ఏంటిదని అంటే మనము ఇంట్లో చేసే చిన్న చిన్న చిట్కాలు చేసుకోవచ్చు. అంటే కొంచెం ఆవిరి పట్టడం కానివ్వండి, గోరువెచ్చటి నీళ్లు తీసుకొనియడం కానివ్వండి. ఇలా కాకుండా ఇంకా చెప్పాలంటే ఒక సింపుల్ పారాసిటమాల్ అన్నిటికన్నా సేఫెస్ట్ మెడిసిన్ ప్రెగ్నెన్సీలో తీసుకోగలిగేది. సో ఆ పారాసిటమాల్ అనేది ఒక రోజు వరకు అలా వాడచ్చు. వాడినా ఇంకా తగ్గట్లేదు, 3 రోజుల కన్నా ఎక్కువ ఫీవర్ ఉంటుంది, లేకపోతే చాలా హై టెంపరేచర్ ఉంటుంది, ఒక రోజు మొత్తము ఒక 3 టాబ్లెట్లు వేసుకున్నా అసలు తగ్గలేదు అంటే మాత్రం కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మెడికల్ షాపులలో వాళ్ళంతటా వాళ్ళు ఏంటిది ఈ జలుబు తగ్గడానికి కానివ్వండి, లేకపోతే జ్వరం తగ్గడానికి కానివ్వండి, ఎటువంటి టాబ్లెట్లు కానివ్వండి, లేకపోతే ఎటువంటి యాంటీబయాటిక్స్ ప్లీజ్ తీసుకోవద్దు. ఎందుకంటే దీంట్లో చాలా వరకు మందులు బేబీకి సేఫ్ ఉండవు. అలా బేబీకి సేఫ్ ఉండవని చెప్పేసి మీరు ఎటువంటి మెడిసిన్ తీసుకోకుండా అయితే ఉండొద్దు. దీనికి నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో చేసే చిన్న చిన్న చిట్కాలు, లైక్ కొంచెం ఆవిరి పట్టడము, గొంతు గరగర గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పు వేసి గరగర చేయడము, లేకపోతే గోరువెచ్చటి నీళ్ళు, సూప్స్ అట్లాంటివి తీసుకుంటూ ఒక పారాసిటమాల్ టాబ్లెట్ ఒక రోజు వరకు అయితే తీసుకోవచ్చు. ఇంకా అధికంగా మీకు అవస్థ పడుతున్నారంటే కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాల్సిందే. ప్రెగ్నెన్సీ సమయంలో మనకు మధుమేహం వస్తే డాక్టర్ ఇచ్చే గ్లైకోమెట్ 500 mg టాబ్లెట్స్ వాడితే గర్భిణీలు బిడ్డకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా డాక్టర్ గారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఆల్రెడీ వాళ్ళకి గర్భస్థంలో వాళ్ళు గర్భధారణ టైంలో వాళ్ళకి డయాబెటీస్ వచ్చిందని అంటే అది జెస్టేషనల్ డయాబెటీసా, లేకపోతే వాళ్ళకు ముందు నుండి టైప్ 1 డయాబెటీస్ ఉండి ఇన్సులిన్ మీద ఉన్నారా, లేకపోతే వాళ్ళు టైప్ 2 డయాబెటీసా. దీని తర్వాత ఒకవేళ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే 20 వారాల తర్వాత గర్భధారణ టైంలో మధుమేహం వచ్చిందంటే, డయాబెటీస్ వచ్చిందంటే దాన్ని జీడిఎం అంటారు అనమాట. ఈ జీడిఎం అనే దాన్ని ఫస్ట్ మెడిసిన్స్ కాకుండా ఓన్లీ డైట్తోని వాళ్ళకి చిన్న చిన్న ఎక్సర్సైజ్ అంటే తిన్నాక ఒక ఫాస్ట్గా ఒక 15 నుండి 30 నిమిషాలు తిన్న తర్వాత ఇంట్లోనే నడవమని చెప్పడము, అండ్ కొంచెం కొంచెంగా తీసుకోవడము, ఎక్కువ సార్లు తీసుకోవడము, కొద్దిగా డయాబెటిక్ డైట్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటామన్నమాట. ఇలా ఒకవేళ చేసి వాళ్ళంతట వాళ్ళు షుగర్స్ ఇంట్లో మానిటర్ చేసుకోవడం కూడా నేర్పిస్తాము. ఇవన్నీ చేసినప్పుడు నార్మల్ కంట్రోల్గా ఉన్నాయి షుగర్స్ అని అంటే వాళ్ళని అలానే 40 వారాల వరకు కూడా కంటిన్యూ చేస్తాం. అదే ఒకవేళ ఈ షుగర్స్ కంట్రోల్ కావట్లేదు, వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉండింది, ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి షుగర్ వాల్యూస్ కంట్రోల్లో రావు. ఈ కంట్రోల్లో రాని వాళ్ళకి డాక్టర్స్ చూసి గ్లైకోమెట్ అని మెట్ఫార్మిన్ టాబ్లెట్, యాక్చువల్లీ గ్లైకోమెట్ అనేది బ్రాండ్ నేమ్ మీరు అడిగింది, మెట్ఫార్మిన్ అనేది దాని యాక్చువల్ కంపోజిషన్, ఆ టాబ్లెట్ కానీ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎన్నో ఏండ్లు వీటి మీద రీసెర్చ్ జరిగాకనే ఇవన్నీ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మీకు రిక్వైర్డ్ ఉంది అనుకున్నప్పుడే మీ గైనకాలజిస్ట్ కానీ మీకు అది రాయరు. అండ్ ఇంకోటి, అది పెట్టినప్పుడు కూడా మీ షుగర్స్ కంపల్సరీ మానిటర్ జరుగుతూ ఉంటుంది. ఇది పెట్టినా కొంతమందికి షుగర్స్ కంట్రోల్ కావు, అలాంటి వాళ్ళకి ఈవెన్ ఇన్సులిన్ లాంటివి కూడా పెట్టాలి. ఏదైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు అది 1కి 10 సార్లు వాళ్ళు ఆలోచించి మీకు చెప్తూ ఉంటారు. దీంట్లో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మదర్కి ఉండే ఛాన్సెస్ ఉంటుంది, కానీ అంటే వాళ్ళకి వేసుకున్న కొంచెము పొట్ట ఉబ్బరంగా అనిపించడము, కొద్దిగా ఈజీగా అరగకపోవడము, అలాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి. కానీ బేబీకి ప్రొటెక్టివ్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ప్రెగ్నెన్సీలో ప్రిస్క్రైబ్ చేయబడుతుంది.